జిఎంకే నీకు ఒక ఛాలెంజ్ 50K బడ్జెట్ లో విత్ మానిటర్ అండ్ కీబోర్డ్ నాకు ఒక పీసీ బిల్డ్ కావాలి. ఓకే, అందులో మంచి గేమ్స్ కూడా రన్ అవ్వాలి. అవును, 50K అంటే ఓకే చేయొచ్చు, కాకపోతే ఒక 2,000 to 3,000 ఎక్స్ట్రా యాడ్ చేసుకుంటే ఇంకా ది బెస్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే ఓకే, సో ఇంకా 50K బడ్జెట్ లో మన కాంపోనెంట్స్ అన్ని అయితే రెడీగా ఉన్నాయి గైస్. కాకపోతే ఇంకొక 2-3,000 మీరు ఎక్స్ట్రా పెట్టుకుంటే కనుక నేను చెప్తా లాస్ట్ లో మీకు అయితే మన సర్ప్రైజ్ కూడా ఉంది, అంటే కాంపోనెంట్స్ తో పాటు ఇంకా ఉన్నాయి. సో దీంట్లో మనం ప్రాసెసర్ వచ్చేసి Ryzen 5 5600X అయితే వాడుతున్నాం గైస్. సో దీంట్లో మనకి స్టాక్ కూలర్ వస్తుంది అండ్ అలాగే 4.6 GHz మ్యాక్స్ బూస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇంక ఈ మదర్ బోర్డ్ వచ్చేసి మనం MSI నుంచి అయితే తీసుకున్నాం గైస్, B450M A Pro Max 2 అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 2 RAM స్లాట్స్ అయితే ఉంటాయి. ప్రస్తుతానికి మనం ఒకటి వాడుతున్నాం 16GB. అండ్ మీరు ఎప్పుడైనా ఫ్యూచర్ లో అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఇంకొక 16GB ఆఫ్ RAM ని మీరు ఇన్స్టాల్ చేసుకుని అయితే యూస్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి DDR4 మదర్ బోర్డ్ అనమాట. సో ఇంకా దీంట్లో ర్యామ్ యాడ్ చేసుకున్నాం గైస్, G-Skill నుంచి Ripjos V DDR4 RAM అనమాట. 16GB ఆఫ్ RAM స్టిక్ గైస్ ఇది వచ్చేసి. సో ఇది ఒక్కటి సరిపోద్ది, మీ గేమ్ ని కానీ ఆర్ ఇంకేమైనా వర్క్స్ కానీ మీరు ఏదైనా చేయాలనుకున్నా ఇది సరిపోద్ది. సో ఇంక ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు గైస్. మీరు SSD గురించి మాట్లాడుకోవాలి. సో ఇది వచ్చేసి WD గ్రీన్ అనమాట, 500GB SSD గైస్ ఇది. సో ఇది సరిపోద్ది మీకు ఒకవేళ గేమ్స్ వరకే అనుకుంటే. సో మోర్ దెన్ ఎనఫ్ అనమాట. సో ఒకవేళ మీరు అప్గ్రేడ్ అవ్వాలనుకున్నా మీరైతే అప్గ్రేడ్ అవ్వచ్చు. సో ఇంకా గ్రాఫిక్ కార్డ్ గైస్, మీ అందరికి ఇష్టమైంది NVIDIA గ్రాఫిక్ కార్డ్. సో ఇది కూడా మనం MSI నుంచే తీసుకున్నాం, అస్సలు తగ్గలేదు నేను దీంట్లో. సో 3050 6GB ఆఫ్ VRAM ఉంటుంది, GDDR6. అండ్ ఇది వచ్చేసి 2 fan కాబట్టి మీకు కూలింగ్ ఇష్యూస్ కూడా ఉండవు. మీ గేమ్స్ అన్ని మీరు ఫుల్ హెచ్డీలో అయితే ప్లే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఈ కార్డులో వచ్చేసి మీకు రే ట్రేసింగ్ కూడా ఉంటుంది. సో తెలుసు కదా రే ట్రేసింగ్ మీకు ఎలా సపోర్ట్ చేస్తుంది మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ ని ఇంకా పెంచడానికి. సో ఇంకా వీటన్నిటికీ పవర్ చేయడానికి మనం MSI నుంచి పవర్ సప్లై అయితే తీసుకున్నాం, MAG A550BN గైస్. సో ఇది వచ్చేసి మనకి 550W బ్రాంజ్ పవర్ సప్లై గైస్. సో వీటన్నిటిని మనం ఒక దాంట్లో అయితే మొత్తం తీసుకెళ్ళి ఇరిగించాలి కదా. సో ఆ ఇరిగించేదానికి మనం యాంటీ స్పోర్ట్స్ క్యాబినెట్ అయితే వాడుతున్నాం, Elite 1200 అనమాట. సో దీంట్లో వచ్చేసి మనకి 4 ఇన్బిల్ట్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి గైస్, RGBవి. సో పార్ట్స్ అన్ని అయిపోయినాయి. అండ్ మన సిస్టమ్ అంతా కంప్లీట్ చేయాలంటే మానిటర్ కూడా కావాలి కదా. సో మానిటర్ వచ్చేసి మనం ఈ ViewSonic నుంచి 24 inches అయితే తీసుకున్నాం గైస్, 180 Hz అనమాట. ఇది వచ్చేసి మీకు ఫుల్ HD IPS ప్యానల్ తో అయితే వస్తుంది. సో మీ ఎక్స్పీరియన్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. సో మానిటర్ అయిపోయింది అండ్ అలాగే కాంపోనెంట్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ మనకు కావాల్సింది కీబోర్డ్ అండ్ అలాగే మౌస్ అనమాట. సో యాంటీ స్పోర్ట్స్ నుంచి KM540 అయితే తీసుకున్నాం. బ్యాక్ లైట్ ఉంటుంది గైస్ దీనికి. సో మీ గేమింగ్ కి పర్ఫెక్ట్ కాంబో అనమాట. సో ఇవే గైస్ మన కాంపోనెంట్స్ వచ్చేసి. అండ్ ఎస్, మీ బడ్జెట్ కనుక 50K అయితే కనుక సో ఈ పీసీ మీరు బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, సో విజిట్ చేయండి విశాల్ కంప్యూటర్ అండ్ విశాల్ పెరిఫెరల్స్. అండ్ అలాగే గైస్ మీరు ఒకవేళ ఆన్లైన్ లో పర్చేస్ చేయాలనుకుంటే www.vishalperipherals.com లో అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. సో మీకు ఈ కాంపోనెంట్స్ అయితే నచ్చాయనుకుంటున్నా, సో కమెంట్ చేసి చెప్పండి ఎలా అనిపించింది అనేది. సో మీ బడ్జెట్ కూడా కమెంట్ చేసి చెప్పండి, ఆ బడ్జెట్ లో కూడా మంచి పీసీ పార్ట్స్ మీ ముందుకైతే వచ్చేస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మళ్ళీ బై, టేక్ కేర్, సీ యు గైస్ అండ్ టాటా.